మల్లన్నసాగర్ ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు మంత్రి హరీష్ రావు. బాధితులు సంయమనం పాటించాలని సూచించారు. లాఠీ చార్జ్ ఫైరింగ్లకు పాల్పడొద్దంటూ పోలీసులను ఆదేశించారు. దెబ్బలు దాకినా సరే రక్తం గారినా సరే సంయమనం పాటించాలని చెప్పినాం. తప్పకుండా మళ్ళీ కూడా చెప్తున్నా నేను పోలీసులకు ఓపికతో ఉండాలి, సంయమనంతో వ్యవహరించండి. వాళ్ళు రెచ్చగొట్టినా రాళ్లతో కొట్టినా దెబ్బలు పడడం తప్ప ఓపికతో ఉండాలని చెప్పి నేను తెలిసిన వెంటనే కూడా చెప్పినా మళ్ళీ కూడా వారికి చెప్తాను. తప్పకుండా వారితో మాట్లాడతాను. అయితే నేను రైతులతో మనవి చేసేది ఒక్కటే, రాజకీయ పార్టీలు మనతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ 6 గ్రామాలతో మాట్లాడినాం, చర్చించినాం, పరిష్కారం చేసినాం. మిగిలిన 2 గ్రామాల రైతులతో ఎన్నిసార్లైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా భూమిరెడ్డి గారు స్థానిక నాయకులు ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడినరు. ఫర్దర్గా కూడా వారు కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రభుత్వం మీతో మాట్లాడుతుంది, సామరస్యంగా మీ సమస్యను పరిష్కారం చేస్తాం. మీ ఇష్యూస్ ఏందో, మీ డిమాండ్స్ ఏందో ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం మీకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల కంటే, ఇతర ప్రాజెక్టులు గతంలో చేసిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారాన్ని మీకు అందరికీ కూడా అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.